హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ రైస్ చేయబోతున్నాను, కార్న్ పులావ్. పదండి చూద్దాం. హలో ఎవ్రీవన్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టి నా రెసిపీస్ అన్నీ మిస్ కాకుండా చూడండి. లైక్, షేర్ అండ్ డూ కమెంట్. ముందుగా నేను నీళ్ళు వేడి చేసుకుంటున్నాను. చూడండి, నీళ్ళు వేడెక్కిపోయాయి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ముందుగా బాస్మతి ఆకు, పువ్వు, లవంగం, సాల్ట్, కొంచెం ఆయిల్. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. ఇది సెమీ కుక్ కావాలి. మూత పెట్టేసుకుందాము. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు మనము డ్రైన్ చేసుకుందాము. మూకుడు పెట్టుకొని అందులో బటర్ వేసుకుంటున్నాను. బటర్ కరిగిపోయింది. పచ్చిమిర్చి, లవంగం, దాల్చిన, వెల్లుల్లి, అల్లం, ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్నానండి. ఇవి బాగా గోలాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. మూత పెట్టేసుకొని ఉడికాయండి. చూడండి, ఇందులో ఇప్పుడు గరం మసాలా, సాల్ట్, పెప్పర్ పౌడర్ ఇవి 3 వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. బాగా కలుపుకుందాము. కొంచెం బటర్ వేస్తున్నాను, కొత్తిమీర. రెడీ అయిపోయిందండి మన పులావ్. ఇప్పుడు గ్రేవీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియా పౌడర్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, టమాటో, గరం మసాలా. ఇవన్నీ మనం రెడీ పెట్టేసుకుందాము. మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, ఆనియన్ పేస్ట్ అండి. ఇది బాగా గోలేదాకా కలుపుకోవాలి. ఇది దాబా స్టైల్ గ్రేవీ అండి, ట్రై చేయండి ఇలా. లవంగం వేస్తున్నానండి, దాల్చిన, ఇప్పుడు పెరుగులో మసాలాలు కలుపుకుందాము. ధనియా పౌడర్ 2 స్పూన్స్, సాల్ట్, గరం మసాలా 2 స్పూన్స్, కారపొడి 1 స్పూన్, ఇవన్నీ బాగా కలుపుకుందాము. ఉల్లిగడ్డ వేగిపోయింది. టమాటా పేస్ట్ వేస్తున్నానండి. నేను 3 టమాటాలు తీసుకున్నాను. ఇవి బాగా గోలాలి. ఇప్పుడు
ఎండుమిర్చి మనం నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి, 3 స్పూన్స్ వేస్తున్నాను. మీకు కారం తగినంత అండి, ఇది స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 3 స్పూన్స్ వేశాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసుకుందామండి. చూసారా, ఆయిల్ సెపరేట్ అయింది. కొంచెం పసుపు, కొత్తిమీర, కరివేపాకు, మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది అందులో వేస్తున్నాను. కలుపుకుందాం ఒకసారి. మూత పెట్టేసుకుందామండి. ఆయిల్ సెపరేట్ అయిందండి, కుక్ అయిపోయింది మన మిక్చర్ అంతా. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సరే కలుపుకొని మూత పెట్టేసుకుందాము. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. వేడి వేడి కార్న్ పులావ్ విత్ గ్రేవీ రెడీ.